హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార్ టీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనే మనం చెప్పాలి. మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మన ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఉంటే టార్గెట్ అనేది దాటిస్తారని నేను మనసారి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా వీడియోని పూర్తిగా అయితే చూడండి. చూసిన తర్వాత లైక్ అయితే కొనండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, అక్కడ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా సరే డ్రీమ్ లెవెన్ అనేది ఉంటుంది. అనేది మీ ఇష్టం, అది ఎంచుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. మరి మ్యాచ్లకి అయితే వెళ్ళిపోతాం. బిట్స్పైన్ హీట్స్ వర్సెస్ అడ్లైడ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గానే మనం చెప్పాలి. మరి ఈ మ్యాచ్ అనేది ఎక్కడంటే బిట్స్పైన్లో అనేది జరుగుతుంది. బిట్స్పైన్ అయితే చూసుకుంటే గబ్బా స్టేడియంలో అయితే జరుగుతుంది. గబ్బా పిచ్ అనేది ఎవరైతే టాస్క్ వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారో, కానీ ఎవరైతే బ్యాటింగ్ ఎంచుకుంటారో 180 కానీ 170 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి చేజింగ్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎవరేజ్ స్కోర్ చూసుకుంటే 167, మరి చేజింగ్ అయితే చూసుకుంటే 152 కానీ మరి ఉందర అనేది అయితే మనం అయితే భావించాలి. అయితే ఇక్కడ హెడ్ రికార్డ్ చూసుకుంటే అల్లేడ్ స్ట్రైక్స్ కానీ బిట్స్పైన్ హీట్స్ కానీ 19 మ్యాచ్ అనేది జరిగితే 10 మ్యాచ్లో బిట్స్పైన్ అయితే గెలిస్తే 9 మ్యాచ్లు అయితే అల్లేడ్ అనేది గెలిచిందని చెప్పచ్చు. ఇక్కడ ఏదైనా సరే ఉద్యోగిగానే ఉన్నారా అనేది మనం చెప్పాలి. మరి ఇకైతే మరి బలబలలో అయితే చూసుకుంటే బలబలలో చాలా వరకు కూడా మరి బిట్స్పైన్ హీట్స్ అనేది చూసుకున్నా చాలా బలంగా అయితే ఉందరా అనేది మనం అయితే భావించాలి. ఒకరు ఇద్దరు ఫెయిల్యూర్స్ అనేది అవుతున్నారు. ఖచ్చితంగా ఒక మార్పు దిగే ఛాన్స్ ఉంది. ఆ మార్పు అనేది ఏంటంటే బౌలింగ్లో విల్స్ అనేది తీసి ఏమన్నా జాన్సన్కి ఏమన్నా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ప్రిన్సెస్ వెరీ ఇంట్రెస్టింగ్. మొన్న అయితే 72 రన్స్ అనేది కొట్టడం జరిగింది. చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం కూడా జరిగింది. మెల్బోర్న్ స్టార్స్ తరఫున అయితే చాలా వరకు కూడా హార్డ్ హిట్టింగ్స్ అనేది కొట్టడం కూడా జరిగింది చెప్పచ్చు. 36 రన్స్ అనేది కొట్టడం కూడా జరిగింది. మరి అయితే ఫుడ్ అయితే 27 రన్స్ అనేది కొట్టడం కూడా జరిగింది. ఫుల్స్ అయితే బౌలింగ్లో అయితే అతను కొట్టలేకపోయాడు అనేది మనం అయితే చెప్పాలి. బౌలింగ్లో చాలా వరకు కూడా ఫెయిల్యూర్స్ అనేది అయ్యేదని చెప్పాలి. సెప్సిసన్స్ కానీ కున్ మ్యాన్ కానీ ఒక్కొక్క వికెట్స్ అనేది తీయడం కూడా జరిగిందనేది మనం అయితే భావించాలి. మరి బ్లాక్లైట్ 3 వికెట్స్ అనేది తీయడం కూడా జరిగింది. చాలా కీలకమైన ప్లేయర్గా మనం చెప్పచ్చు. అటు బ్లాక్లైట్ కానీ స్పిన్నర్స్లో కున్ మ్యాన్ కానీ మరి సెప్సిసన్ చాలా వరకు కూడా చాలా కీలకంగా మరి అయితే చెప్పాలి. నాకు తెలిసినంతవరకు కూడా ఇక్కడైతే లంబూ షైని లేని లోటు అనేది స్పష్టంగా మరి నాకైతే మరి కనిపించింది. ఇక్కడ కవాజా కూడా లేని లోటు అనేది స్పష్టంగా మరి కనిపించిందని చెప్పచ్చు. ఇద్దరు లేని లోటు అనేది స్పష్టంగా ఇక్కడైతే నిరూపితం అయింది అనేది మనం అయితే స్పష్టంగా చెప్పాలి. మరి ఒకటి చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. అడ్లైడ్ పరిస్థితి అయితే వచ్చేస్తాం మాత్రం మరి అడ్లైడ్ అనేది ఈ మ్యాచ్ అనేది గెలకపోతే ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతీసే అవకాశం కూడా ఎక్కువ మరి ఉండే ఛాన్స్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. అటు స్టార్ కానీ ఇక్కడ వెదర్లాండ్ కానీ మరి లియాన్ కానీ బిల్జీ కానీ రోజర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫెక్ట్ బ్యాటింగ్గా మనం చెప్పచ్చు. మంచి కీలకమైన ప్లేయర్గా మనం చెప్పచ్చు. మరి గట్టి ప్లేయర్గానే మనం అయితే భావించాలని మనం చెప్పచ్చు. మరి ఆలిన్ కానీ ఓవర్స్టీన్ కానీ మరి ఇక్కడైతే స్టార్ బౌలర్లో వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. హోప్ కానీ మరి బాయ్స్ కానీ థామ్సన్ కానీ బెకింగ్ హోమ్ కానీ వీళ్ళందరూ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అని బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మరి ట్రైనర్ అన్నారు కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. అటు ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి ఈ బ్యాటింగ్ అయితే పర్వాలేదు అనేది అనిపించారు. మరి ఇక్కడైతే చూసుకుంటా 50% మరి ఉంది అనేది నాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు కూడా నాకు బిట్స్పైన్ హీట్స్కి చాలా ఎక్కువగా విజయం శాతం ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఎవరికి తెలిస్తే ఏమిటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్లో. మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కానీ బాయ్.